ప్రజెంట్ కామంతో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. చాలా అంటే చాలా చెప్పలేనన్ని ఘోరాలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? మనం రోజు చూస్తుంటాం. అసలు ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు నార్మల్గా వాళ్ళు వాళ్ళ బాడీ మొత్తం కప్పుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్ళారనుకో, వాళ్ళ మైండ్ సెట్లో కామం లేదనుకో, వాళ్ళు ఏ విధంగా డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు. కానీ ఒక వ్యక్తికి మైండ్లో కామం ఉన్నదనుకో, వాడు ఏ వస్తువు చూసినా దేన్ని చూసినా వాడు ఒక ఫీలింగ్గా చూడడం జరుగుతుంది. సో వాడు అట్రాక్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంది కామం? అర్థమవుతుందా? కామం వల్ల ఇప్పుడు చాలామంది పెళ్ళి చేసుకున్న హస్బెండ్లను చంపి ప్రియుడితో లేచిపోవడం, దాంతోపాటు చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న ఒక రీసెంట్గా చూసిన న్యూస్, కోడలు తండ్రి, ఇప్పుడు మామ కోడలు వాళ్ళిద్దరు సుఖం కోసం కొడుకుని చంపేసిండు తండ్రి. అది అండ్ ఇక చాలా ఘోరాలు, ప్రియుడి కోసం హస్బెండ్ని చంపడం అండ్ ప్రియురాల కోసం భార్యని చంపడం. ఇదంతా దేనివల్ల? కామం వల్లనే కదా. సో కామం లేకపోతే ఇదంతా ఉండదు కదా. మరి అందుకే ప్రతి ఒక్కడికి కామం ఉంటుంది. కంట్రోల్ ఉంచుకుంటే కరెక్ట్. కంట్రోల్ లేదనుకో ఇలా రేప్స్ జరుగుతాయి, చాలా ఘోరాలు జరుగుతాయి. ఇప్పుడు మనం చుట్టూ ఉన్న సొసైటీలో ఎవరి మైండ్ సెట్లో ఏముందో తెలియదు, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో తెలియదు. సో అందుకే నేనేమంటున్నా, మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టంలో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చేరితే, సో సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పారనుకో, సో చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా నేర్చుకొని, సో ఇలా చేయొద్దు, సో కామం కంట్రోల్ ఉంచుకోవాలా, సో ఈ విధంగా చేస్తే జైలు శిక్ష ఉంటుంది, సో ఇంత కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పారనుకో ఎవరు చెయ్యరు. అది చెప్పలేరనుకో ఇప్పుడు ఇట్లా విచ్చలవిడిగా రేపులు జరిగిపోవడం అండ్ ఇది చేస్తే దీనికి శిక్ష ఏ విధంగా ఉంటుందో కూడా తెలియకపోవడం. అదే కళ్ళకు కట్టినట్టు చూపెట్టిరనుకో ఎవడు అలాంటి తప్పులు చేయడం. ఇప్పుడు ఒక అమ్మాయి మంచి చీర కట్టుకున్న అండ్ ఆమె బాడీ పార్ట్స్ అని కనబడేటట్టు డ్రెస్ వేసుకున్న ఈ వ్యక్తిలో కామం లేదనుకో, ఆమె ఎట్లా నేకుడుగా ఉన్నా ఈ వ్యక్తి ఆమెను ఏం చేయలేడు. ఈ వ్యక్తిలో కామం ఉందనుకో, ఆమె సాడి కట్టుకున్న ఆమెపై ఈడు రేపేయాలనిపిస్తుంది ఈడికి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయిలకు కూడా అంతే. ఇప్పుడు ఆ అమ్మాయిలను రేపు చేసుడు కాదు, అమ్మాయిలు అబ్బాయిలను కూడా రేపు చేస్తున్న వీడియోస్ కూడా న్యూస్లలో స్ప్రెడ్ అవుతున్నాయి, మనం చూస్తున్నాం. సో అదంతా ఎట్లా కామం. ఈ కామం కంట్రోల్ తప్పిందనుకో చాలామంది చాలా ఘోరాలు జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు వాయు వరుసలేం కనబడాయి, రిలేషన్ పట్టించుకోరు, ఏం పట్టించుకోరు, అంత ఘోరంగా దిగజారిపోతారు. అర్థమవుతుందా? ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్నది, ఈడ మన దగ్గర లేదు. అది వేరే దగ్గర ఉన్నా కానీ ఈడ లేదు. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు కామంతో ఉన్న వాళ్ళు కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే మన ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పూర్తిగా చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలా. వాళ్ళు టీనేజ్ అడల్ట్ అయిన లోపల వాళ్ళకి అన్నీ నేర్పిస్తే వాళ్ళు అలాంటి తప్పులు చేయరు. అర్థమవుతుంది? ఇప్పుడు చాలా సోషల్ మీడియా చాలా ఇష్యూలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఏమి ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే రేప్స్ జరుగుతున్నాయి. సో అమ్మాయిలు సరిగ్గా బట్టలు కనబడేటట్టు వేసుకొని తిరగడం వల్ల సో అబ్బాయిలు వాళ్ళ మీద రేప్ చేయడం జరుగుతుంది. అంటే అది కూడా ఒక రీజనే. ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కనబడేటట్టు బట్టలు వేసుకుంటే ఎవడైనా ఆగడు. మరి వాడికి ఆ టైంలో రూల్స్ అవి ఏం కనబడాయి కదా. సో ప్రైవేట్ పార్ట్స్ కనబడేటట్టు ఎందుకు వేసుకోవడం? ఇది మన ఇండియా కల్చర్ ఏ విధంగా ఉంటుంది. సో అమ్మాయిలు వాళ్ళ యొక్క పార్ట్స్ అనేటివి కనబడకుండా నిండుగా సాడీ కట్టుకోవడం, లేకుంటే కుర్తా పజామా వేసుకోవడం, ఇలాంటి మంచి నిండుగా చీర కట్టుకోవడం, ఇలాంటివి వేసుకోవడం మన ఇండియా యొక్క కల్చర్. మరి సో అలాంటి కల్చర్ మర్చిపోయి వెస్ట్రన్ కల్చర్కి మారడం వల్ల ఇలాంటి చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అలా అనుకొని ఇంతకుముందు కూడా జరిగినాయి కదా మరి సాడీస్ కట్టుకుని. అంటే దానికి రీజన్ ఏంటంటే కామం. ఈ కామం అనేది మైండ్ సెట్లు ఉన్నదనుకో ఎవడు ఏం చేయలేరు. అందుకే నేనేమంటున్నా, సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించారు అనుకో ఎవడు ఇలాంటి తప్పులు చేయరు. అందుకే మన ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ రావాలా. అది వచ్చిందనుకో ఎవడు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఒకవేళ వాడికి అలాంటి ఫీలింగ్స్ వచ్చినా వాడి కంట్రోల్ ఉండడం జరుగుతుంది. సో అమ్మాయిలు కూడా వాళ్ళు వేసుకునే బట్టలు కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు
మీరు మ్యారేజ్ చేసుకున్న హస్బెండ్కి చూపించాలి, కానీ రోడ్ల పండే పోయేవాడికి వీడికి చూపిస్తే ఓడైనా అట్రాక్ట్ అవుతాడు కదా మరి. సో ఎంతమందినంట ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్, పోలీస్ వారైనా ఎవరైనా ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేయలేరు కదా మరి. సో ఏ అమ్మాయి వాళ్ళ సెక్యూరిటీ గురించి, వాళ్ళ బాడీ గురించి వాళ్ళు కంట్రోల్ ఉంచుకోవాలి మరి. అన్నీ కనబడేటట్టు ఉంటే అది కరెక్ట్ కాదు కదా మరి. ఇది మన ఇండియా కల్చర్ కాబట్టి ఇండియాలో స్త్రీకి రెస్పెక్ట్ ఉన్నది. సో మెన్కి ఉమెన్కి ఇద్దరికి రెస్పెక్ట్ ఉన్నది మన ఇండియాలో. కానీ నిండుగా స్త్రీ సాడీ కట్టుకొని ఉంటే బాగుంటుంది కదా. కానీ ఒక వ్యక్తికి, అమ్మాయికైనా అబ్బాయికైనా మైండ్లో కామం ఉన్నదనుకో, ఫుల్ ఉన్నదనుకో, అది ఏ రిలేషన్ కనబడది, ఏ బంధం కనబడది, ఏం కనబడది. అట్లా ఇప్పుడు చాలా న్యూస్లో చాలా స్ప్రెడ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. చాలా స్ప్రెడ్ అవుతుంది, చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రియుడి కోసం అట్లా భర్తను చంపడం, ప్రియురాల కోసం భార్యను చంపడం, అండ్ కోడల్ని కోరుకోవడానికి తండ్రి కొడుకుని చంపడం జరుగుతుంది. సో ఇలా అంత ఘోరంగా అయిపోయింది. ఎంత కామంతో ఉన్నారంటే అది అందరు లేరు, కొందరు ఉన్నారు అది అనేది నేను గది. సో ఇది అంత బేకార్ అయిపోయింది పంచాయతీ అంతా. అందుకే నేనేమంటున్నా, ఇప్పటి యువతరం నుంచి అయినా చాలామందికి మన ఇండియా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదంటే సెక్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చిన్న ఏజ్ నుంచి చెప్పుకుంటూ వెళ్తే మైండ్లో కూర్చుంటుంది. అండ్ రూల్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, అండ్ శిక్షలు కూడా కఠినంగా వేస్తేనే అందరు కంట్రోల్లో ఉంటారు. అండ్ పోలీసు వారు కూడా ఇప్పుడు పలానా ఏరియాలో పలానా సందుల జరిగేది పోలీసు వారికి ఎట్లా తెలుస్తుంది మరి. అయ్యో అది ఎవరి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి, ఎవరి వాళ్ళు కంట్రోల్ ఉంచుకోవాలి. అమ్మాయిలు కూడా కొద్దిగా కంట్రోల్ ఉండాలి అంతే. ఇప్పుడు ఏ వ్యక్తి మైండ్ సెట్లో ఏముందో తెలియదు కదా మరి. మనం ఇండియాలో ఉంటున్నాం, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా కల్చర్ని ఫాలో కావాలి మరి. ఇప్పుడు అది కామం ఉంటే ఎవడేం చేయలేడు. కామం వల్ల చాలా ఘోరాలు జరుగుతాయి, చాలా అంటే చాలా. కామంని కంట్రోల్ చేయలేమనుకో లైఫ్ స్పాయిల్ అవుతుంది, అర్థమవుతుందా అది. సో సెక్స్ ఎడ్యుకేషన్ రావాలి మన ఇండియాలో. అది వచ్చిందనుకో చాలామంది సెటిల్ అవుతారు. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు సెటిల్ అవుతారు మీన్స్ కంట్రోల్లో ఉంటారు, కామంని కంట్రోల్ ఉంచుకుంటారు. అండ్ ఇప్పుడు వెస్ట్రన్లో కూడా చూడవచ్చు, అమెరికాలో కానీ చైనాలో కానీ వేరే కంట్రీలో చూడరు. అక్కడున్న అమ్మాయిలు వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ పిల్లలకి మదరు, ఫాదరు అండ్ అక్క చెల్లి గురించి పూర్తిగా తెలుసుకుంటారు. వాళ్ళు బికినీలు ఉన్నా కూడా వాళ్ళు అట్లా కామంతో చూడరు, ఎందుకంటే కూడా సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి. సో ఎవరిని ఏ విధంగా చూడాలా, సో ఎవరితోటి రిలేషన్ ఏ విధంగా ఉండాలనేది నేర్పడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళతోటే ఉంటారు, అర్థమవుతుందా. ఇది ఏంటంటే వీడియోస్ చూస్తారు క్రోమ్లో, అవి చూసుకొని ఫీలింగ్స్ తెచ్చుకుంటారు. రోడ్లో పోయే అమ్మాయిలను చూసి ఇక పిచ్చోళ్ళు అయిపోతారు. అట్లా అమ్మాయిలు అట్లనే ఉన్నారు, అబ్బాయిలు అట్లనే ఉన్నారు. అందరు లేరు, కొందరు ఉన్నారు కామంతో ఉండేవాళ్ళు. వేరే కంట్రీలో సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి రిలేషన్ యొక్క అంటే వాళ్ళ యొక్క విలువలు ఏందో తెలుసు. మన ఇండియాలో ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి సో ఎవరితో ఏ విధంగా ఉండాలో తెలుస్తలేదు. ఇప్పుడు చాలామంది అట్లా లేరు, కొందరు ఉన్నారు. ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, మెచ్యూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రిలేషన్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, మదర్ని మదర్ లెక్క చూడడం, సిస్టర్ని సిస్టర్ లెక్క చూడడం, వదినని వదిన లెక్క చూడడం, అక్కని అక్క లెక్క, చెల్లెని లెక్క చూసే వాళ్ళు ఉన్నారు. కానీ కామంతో మైండ్లు ఉన్న వాళ్ళు ఏ రిలేషన్ ఉన్నది వాళ్ళకి ఒక మృగం లెక్క ఉంటారు, అర్థమవుతుందా. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కామంతో ఉన్నవాళ్ళు. సో అది కంట్రోల్ ఉంచుకోవాలి. కంట్రోల్ తప్పిరనుకో లైఫ్ స్పాయిల్ అవుతుంది. స్పాయిల్ మీన్స్ మీరు జైలుకి వెళ్తారు, అంతే. కఠినమైన శిక్షలు ఉంటాయి. ఒక్కొక్కడు అది ఘోరంగా అయిపోతుంది, అర్థమవుతుందా. సో కామంని కంట్రోల్ ఉంచుకోర్రి. అండ్ మన ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ రావాలా, వస్తే కరెక్ట్, అర్థమవుతుందా. సో నేను చెప్పింది కరెక్ట్ కాదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయినా, వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.